డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ప్రతిరోజు డైటింగ్ చేస్తున్నాను. నేను డైటింగ్ చేస్తున్న విషయం స్టేటస్లో పెట్టడము, కొంతమంది ఫ్రెండ్స్ సార్ ఎలా చేస్తున్నారు, అది ఎలా తయారు చేయాలి నాకు కొంచెం చెప్పండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఏమంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బఠానీలు, పుల్ల శనగలు, పల్లీలు, బొబ్బర్లు, అలసందలు ఇవన్నీ కూడా పల్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు పల్సెస్ మీకు ఏది దొరికితే అవి కొనుక్కోండి. తీసుకొని రండి. తీసుకొని వచ్చి మార్నింగ్ ఎనీ టైం, మార్నింగ్ అవర్స్ కావచ్చు, ఈవినింగ్ అవర్స్ కావచ్చు, మీకు కుదిరిన సమయంలో అవి కొన్ని ఒక 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు అట్లా తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టండి. తాగే నీటిలో నానబెట్టండి. అందులో ఉప్పు ఇటువంటిది ఏమి వేయొద్దు, ఓన్లీ వాటర్లో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇవి కొంచెం నానుతాయి. అన్నీ నానిన తర్వాత ఈవినింగ్ మనము ఇవి తినటం వల్ల మనకి ఆరోగ్యము ఎందుకు మంచిగా అవుతుంది అంటే ఒకసారి దీని చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. సృష్టిలో ఏ జంతువు అయినా సరే, ఏ క్రిమి కీటకము కానీ, పక్షి కానీ, జంతువు కానీ ఏదైనా సరే ఉదయము సన్ రైజ్, సూర్యుడు వచ్చిన తర్వాత మాత్రమే అది భోజనం తినటం స్టార్ట్ చేస్తుంది. సూర్యుడు అస్తమించక మునిపే భోజనాన్ని ముగిస్తుంది. ఇక్కడ మనము కూడా ఉదయం 6 నుంచి 6కి మార్నింగ్ టైంలో మీకు నచ్చిన టిఫిన్ తినండి. నేనైతే ఎక్కువ పెసరట్టు, మినపట్టు, తర్వాత కొన్ని కొర్రలు, సాములు అటువంటి వాటితోటి నేను నా టిఫిన్ని ముగిస్తున్నాను. సో మీకు నచ్చిన టిఫిన్ ఏదైనా సరే మార్నింగ్ అవర్స్లో మీకు నచ్చిన టిఫిన్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం కూడా మీకు ఒకవేళ చపాతీలు అటువంటి స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. మధ్యాహ్నం మీకు నచ్చిన రైస్ తినండి, నో ప్రాబ్లం. సాయంత్రం పూట మాత్రము ఖచ్చితంగా లైట్ ఫుడ్, ఇటువంటి పల్సెస్ కానీ, లేదా ఫ్రూట్ కానీ, లేదా జ్యూస్ కానీ తీసుకుంటే డ్యామ్ షూర్ నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. నేనేమి డాక్టర్ని కాదులేండి, కాకపోతే ఆరోగ్యం మీద నాకు మంచి అవగాహనే ఉంది. డ్యామ్ షూర్ నేను మీకు అందరికీ ఇచ్చే హామీ ఏంటంటే బీపీ, షుగరు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. నేను వాడాను, గత 7-8 నెలల నుంచి వాడితే నాకు ఉన్న సైట్ కూడా పోయింది. ఇంతకుముందు చాలా కొంచెం పాయింట్స్ ఎక్కువ ఉండే కళ్ళజోడు వాడేవాడిని. సో నాకు ఆ సైట్ కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్ళజోడు లేకుండా నేను రీడింగ్ కూడా చేయగలను. షుగరు కంప్లీట్ కంట్రోల్ ఉంది. డాక్టరే ఆశ్చర్యపోయారు. తర్వాత బీపీ అనేది అసలు లేదు. సో ఇది నాకు బాగా ఉపయోగపడ్డది కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను. సో ఇది ఇట్లా నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం పూట అంటే ఒకవేళ 6 గంటలకి 7 గంటలకైనా పర్వాలేదు, సాయంత్రం పూట ఇట్లా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ఒక 150 గ్రాములు అట్లా వేసుకోండి. 150. సో 150 గ్రాములు అట్లా కొంచెము తీసి ఇందులో వేయండి. వేసి సరిపోతుంది. మరొక విషయం ఏంటంటే నేను కొంచెం మంచినీళ్ళు కూడా ఈ కాపర్ చెమ్మ ఒకటి కొనుక్కున్నా. సో ఇందులోనే తాగుతున్నాను. మామూలు వాటరే, రెగ్యులర్గా ట్యాప్ వాటరే తాగుతున్నా. కాస్త వేడి చేసుకొని ఇగో స్టవ్ మీద పెట్టాను. మంచినీళ్ళ విషయంలో నా దగ్గర షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. కానీ ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ కూడా ఆర్ఓ ప్యూరిఫైయర్స్. ఇవి మనకు వాటర్ని ప్యూరిఫై చేసి ఇచ్చే క్రమంలో ఆ వాటర్లో ఉన్న లవణాలన్నిటినీ 90% తీసేస్తున్నాయి. అందుకే చాలా కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కూడా వేస్ట్ అని నాకు అనిపించింది. ఇది ఒక మాట మీకు చెప్పాలనిపించింది. సో ఇక్కడ బౌల్ తీసుకున్నాను కదా, ఈ బౌల్లో కొంచెం లైట్గా వాటర్ పోయండి. జస్ట్ లైట్గా పోయండి అంతే. సో స్టవ్ వెలిగించుకుందాం.
ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్ వేడి చేద్దాం. అయితే వేడి చేయడానికి ముందు నేను ఇది కొంచెం కుకింగ్ లాగానే చేస్తాను. లైట్గా పసుపు వేస్తా, లైట్గా నాకు అవసరమైనంత, నాకు నాలుక టేస్ట్ సరిపడినంత ఉప్పు కూడా వేస్తాను. నేను ఉప్పు కూడా రాతి ఉప్పు వాడుతున్నానండి, కొంచెం హెల్త్ కాన్షియస్. నాకు అవసరమైనంత సాల్ట్, కారము వేసేసి సాల్ట్ వేసాను, ఉప్పు వేసాను. తర్వాత కొంచెం నేను తినగలిగేంత కారం కూడా, నాకు కొంచెం ఇలాగే తినాలి. ఉప్పు కారం లేకుండా అయితే నేను తినలేను. మీకు అవసరమైనంత, అవసరం అనిపించుకుంటే ఏంటి, లేదంటే లేదు. ఒక 10 నిమిషాలు జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం మీకు ఆయిల్ కూడా ఒక చుక్క వేయాలనుకుంటే ఆయిల్ కూడా ఒక చుక్క వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకుంటా. ఆయిల్ ఏం కంపల్సరీ ఏం కాదు, కాకపోతే నాకు అలవాటు ఉంది. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. పౌల్ ఇది లైట్గా కుక్ అవుతున్నాయి. ఆల్రెడీ 12 అవర్స్ నానినాయి కాబట్టి ఉడకవు అనేది ఏం లేదు, ఖచ్చితంగా ఉడుకుతాయి. లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసినా నేను చేయను అట్లా బాగా మెత్తగా, జస్ట్ కొంచెం గుగ్గిలు లాగా ఉంటుంది అన్నమాట. దీంట్లో కావాలంటే మీరు నైట్ మంచిగా ఏదన్నా మీకు నచ్చిన కూర, ఒకవేళ షుగర్ అయితే కనుక అది తప్ప మీకు నచ్చిన కూర ఎంత కూర కూడా వేసుకొని మంచి ఎంజాయ్ చేయొచ్చు. లేదా పెరుగుతో కూడా తింటా, నేను కూరతో తింటా, పెరుగుతో తింటా, లేదా ఉత్తయి కూడా తినేస్తా. తర్వాత ఇంక ఏం ఉండదు, ఓన్లీ వాటర్ తాగటమే. ఉదయము ఏ ప్రాబ్లం ఉండదు, హాయిగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ కూడా నాకేం అనిపించలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా గ్యాస్ అని అనిపిస్తే కొంచెం 2 రోజులు ఆపండి. నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎప్పుడు రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఆరోగ్యరీత్యా నాకైతే చాలా హెల్తీగా అనిపిస్తుంది. సో ఇవి బాయిల్ అయినాయి, ఇక బౌల్లోకి తీసుకుందాం. సరిపోతుంది. కొంచెం జ్యూస్ లాగా కూడా ఉంటుంది, కొంచెం వాటర్ వేయటం వల్ల ఈ జ్యూస్ లాగా కూడా, కర్రీ లాగా కూడా దీన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.